అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 15% మేరకు పెంచిన ఇంటి ఆస్తి పన్నులపై తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల మీద పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఇంటి పన్ను 15% పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం 5% మాత్రమే ఇంటి పన్ను పెంచాలని డిమాండ్ చేశారు. గమనించాలి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత రాకముందే హామీలు ఇచ్చారు, నెరవేరిన హామీలు ఇచ్చారు. ఏంటి ఉపయోగం? ఓకే, ఏదో మీ మాటలో తిరిగి వచ్చిన తర్వాత 1/1 మీరు మొదలెట్టారు. తెలీదు, మార్చండి. ఎందుకంటే వాళ్ళ ఐడియాలో మీరు అమలు చేస్తారు అనుకుంటున్నాం. 14 సంవత్సరాలు సీనియారిటీ మీరు ఆఫ్టర్ 3 years కూడా మీ జాతి కూడా వచ్చినప్పుడు ఇలాంటి చెత్త పనులు ఫిఫ్టీన్ % పెంచడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడా కూడా ఆస్తి పన్ను ఇంటి పన్నులు 15% పెంచిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కేవలం మన రాష్ట్రంలోనే ఇది 15% పెంచడం జరిగింది. 15% చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతే కొన్నాళ్ళకే ఆ ఇంటి వానరా ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. గతంలో బ్రిటిష్ టైంలో పన్నులు కట్టలేక పొలాలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. అలాగే ఇల్లు కూడా వదిలేసి బాబు మీకు దండం మేము పన్ను కట్టలేమని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశాడు ఆ జీవో మీరు ఫాలో అవుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమి వారు అయ్యా జగన్ గారు చెత్త మీద పన్నేశాడు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన్ని ఒరే చెత్త ఏదవా చెత్త మీద పన్నేంటరా అని చెప్పి అందరూ తిట్టారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. అది చెత్త ఏదవా చెత్త మీద పన్నేసాడని చెప్పి మీరు ఏం చేశారంటే ఆ చెత్త మీద పన్ను తొలగించి పన్ను లేకుండా చేశారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.